ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు ఒక మంచి మాటను, అదేవిధంగా ఒక మంచి స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. నీవు ఎవరి కుమారులో తెలుసా? నీవు దేవుని యొక్క కుమారుడివి, కుమార్తెవి. ఏ యొక్క దేవుడు నీకు తోడుగా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కుమారుడు, కుమార్తెవై ఉన్నావని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత మంచి మాట అంటే, ఆయన హృదయములో నీకు గొప్ప స్థానాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులై ఉండాలి అంటే మనకి కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని అలవాటు చేసుకోవాలి, కొన్ని ప్రార్థన చేయాలి. అవేంటో మనం చూద్దాము. అయితే దేవుని కుమారులుగా మనం పిలువబడాలి అంటే ముందు మన యొక్క శత్రువులతో మీరు సమాధాన పడాలి. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులై యుందురు అని ధన్యతల్లో మనం నేర్చుకున్నాము. అంతేకాకుండా ఎదుటి వారిని మనము ప్రేమించాలి. మీరైతే ఎట్టి వారిని గూర్చేను నిరాశ చేసుకొనక, ఎవ్వరి గురించి కూడా మీరు నిరాశ చెందకుండా మీ శత్రువులను సైతము కూడా మీరు ప్రేమించేవారుగా ఉండాలి, మీరు మేలు చేసేవారుగా ఉండాలి. నీ శత్రువు ఏది అడిగినా సరే అది వెనకడుగు లేకుండా నీవు వారికి సహాయం చేసేవారుగా నీవు ఉన్నప్పుడు, నీవు దేవుణ్ణి పోలి నడుచుకున్నప్పుడు ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నీవెవరివో తెలుసా? నీవు నా కుమారుడువు, నా కుమార్తెవు. కనుకనే నాలాంటి పోలికలే నీకు కూడా వచ్చాయి. కాబట్టి నీవు ఈ రోజు నుంచి నీవు నా కుమార్తెగాను, నా కుమారుడుగాను ఉంటావు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా? మనం కొద్దిగా ఆలోచించవలసి వస్తే, ఆలోచించిన వారమైతే ఒక తండ్రి, ఒక తల్లి, ఒక తండ్రి పోలికలు బిడ్డలకు రావడం సహజం కదా. అయితే మరి ఈ లోకంలో ఉన్నటువంటి రక్త సంబంధాల కంటే కూడా మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, అగాపే ప్రేమ, ఆయనది నిస్వార్థపూరితమైనటువంటి ప్రేమ. కనుకనే నీ కోసం, నా కోసం ఆయన బలియాగం అయ్యాడు. మన పరలోక రాజ్యంలో మనకి స్థానాన్ని ఏర్పాటు చేశాడు. మరి అంత గొప్ప బహుమానాన్ని నీ కోసం, నా కోసం ఏర్పాటు చేసి ఉన్నాడు. నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించి ఉన్నాడు. మరి ఆయన మాదిరి కలిగి నువ్వు ఎప్పుడైతే నడుచుకొని జీవిస్తావో, నీ శత్రువును సైతం నువ్వు ప్రేమిస్తావో, దేవుడు నిన్ను ఒక గొప్ప స్థానంలో నిలబెడతాడు. ఆయన బిడ్డగా, ఆయన బిడ్డ వంటి స్థానంలో నిన్ను ఉంచి పరలోక రాజ్యంలో నీకు వారసత్వాన్ని కలుగచేసి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. నిజమే నాయన, ఇంతటి గొప్ప స్థానాన్ని ఈ దినమున మాకు ఇచ్చినందుకే, మీ హృదయములో మీ పక్కన తండ్రి మీ బిడ్డ వంటి స్థానమును మాకు అమర్చినందుకే మీకు స్తోత్రం తండ్రి. మీ వారసత్వాన్ని అందిస్తున్నందుకే మీకు స్తోత్రం. మరి ఆ వారసత్వాన్ని పొందుకోవడానికి, ఆ బహుమానం కోసం పరిగెత్తడానికి ఈ లోకము మేము మీ వల్లే మీకు మాదిరి కలిగి మిమ్మల్ని పోలి నడుచుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి, దీవించి మీ కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా. అట్టి ఆశీర్వాదమును, పరలోకపు ఐశ్వర్యమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అట్టి మనసును కూడా వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, శత్రువులను ప్రేమించే మనసు దయచేయండి. ఈ దినమున ఎంతమంది విడిపోతున్న కుటుంబాలు ఉన్నారో అట్టి వారిని ప్రత్యేకముగా మీ చేతులకు అప్పగిస్తున్నాము స్వామి. యేసయ్యా తండ్రి, వారిని మరలా మీ చిత్తమైతే వారిని మరలా జతపరచండి, ఐక్యపరచమని వేడుకుంటున్నాం దేవా. కుటుంబ సమస్యల నుంచి, కుటుంబ కలతల నుంచి విడుదల కలుగును గాక యేసు నామములో. నన్ను బలహీనకు బలం చేకూర్చండి, రోగుల మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను అందించండి, బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచమని వేడుకుంటున్నాం తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. పరీక్షల్లో విజయం చేకూర్చండి, ప్రయాణాల్లో తోడై నడిపించండి, మరలా క్షేమంగా వారి కుటుంబాలను చేరుకునేలాగా సహాయం చేయండి. వీటన్నిటికంటే ముఖ్యముగా పరలోకపు బహుమానం కోసం ముందడుగు వేయి
అయ్యేలాగున, పరుగు పందెంలో గెలుచులాగున సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.